నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 2 శతాబ్దాల బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను అందించిన మన భారత సంగ్రామం ఎన్నో దేశాలకు సరికొత్త పోరాట పంథాకు ఊపిరిలూదింది. అహింసే ఆయుధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో రక్తపాత రహిత ఉద్యమాలకు బాటలు వేసింది. అడుగడుగున దేశభక్తి, స్వతంత్ర స్ఫూర్తి రేపుతూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన మహానీయుల గురించి, వారి త్యాగాల గురించి మరోసారి గుర్తు చేసుకుంటూ ఇది వాల్టి స్పెషల్ ఒకటే జననం ఒకటే మరణం. గాంధీజీ స్వాతంత్ర్య పోరాటంలో దేశాన్ని ముందుండి నడిపించిన యోధుడు. శాంతి, అహింస సిద్ధాంతాలను పాటించిన ఆయన జీవితం ఎంతో మందికి ఇన్స్పిరేషన్. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిద్ధాంతపరంగా అప్పటి అతివాదులు, మితవాదులు చేసిన పోరాటాలు భారత్కు ఎలా స్వేచ్ఛను ప్రసాదించాయో ఇప్పుడు చూద్దాం. వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు. స్వాతంత్ర్య పోరాటంలో అహింస ఒకరి సిద్ధాంతం. హింస మరొకరి సిద్ధాంతం. మితవాదులు కొందరైతే అతివాదులు మరికొందరు. సిద్ధాంతం ఏదైనా లక్ష్యం మాత్రం స్వేచ్ఛా భారతమై. ప్రపంచానికి గాంధీజీ ఇచ్చిన కొత్త ఆయుధం సత్యాగ్రహం. ఆయుధాలతో బ్రిటిషర్లకు చెమటలు పట్టించిన నేతాజీ భగత్ సింగ్. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో తమ పోరాట పటిమతో, తెగువతో ప్రాణాలర్పించారు. ఆ మహానుభావుల్లో గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం, నేతాజీ, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. వారి పోరాటంతోనే ఇప్పుడు మనం ఈ స్వేచ్ఛా గాలులను పీలుస్తున్నాం. అయితే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 2 సిద్ధాంతాలతో పనిచేశారు. అవి అతివాదుల సిద్ధాంతం, మితవాదుల సిద్ధాంతం. ఈ 2 పనిచేసిన చివరికి లక్ష్యం మాత్రం భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చటమే. మితవాదుల సిద్ధాంతమే అహింస. ఈ సిద్ధాంతానికి మూలం మహాత్మా గాంధీ. అహింసతో మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన వ్యక్తి మహాత్ముడు. ప్రపంచంలో వచ్చిన చాలా ఉద్యమాలు హింసతో కూడుకున్నవే. భారత స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత ప్రపంచంలో వచ్చిన ఉద్యమాలన్నీ హింసాయుతమైనవే. ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, క్యూబా తిరుగుబాటు, టర్కీ తిరుగుబాటు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రక్తపాత ఉద్యమాలున్నాయి. వీటన్నింటినీ చూస్తూ, చదువుతూ పెరిగిన గాంధీజీ మాత్రం భారత స్వాతంత్ర్యోద్యమానికి అహింసాయుత పోరాటాన్ని ఎంచుకున్నారు. చాకు, పిస్టల్, కొడవలి, గొడ్డలి ఎందుకు హింసా సాయుధం? ఎందుకు హింసా సాయుధం? ఆవేశం, కోపం, ద్వేషం కాదు, చిరునవ్వే మన ఆయుధం. చిరునవ్వే మన ఆయుధం. సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం. మానవతే మనకెన్నడు చెరగని అందమన్న గాంధీజం. నా జీవితమే నా సందేశమని చాటిన మహనీయుడు గాంధీజీ.
అహింసాయుత మార్గంలోని ఆయన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ప్రపంచానికి ఆయన అందించిన పదునైన ఆయుధం అహింస. మహాత్మా గాంధీ అందించిన అహింసా ఉద్యమం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది. భయం చెందని నెత్తురు చిందని గాంధీ మహోద్యమ జ్వాలలు గాలి తరంగాలై వీచినవి దేశంలో నలుమూలలు. వందే మాతరం, వందే గాంధీ ఓంకారం, వందే మాతరం, గాంధీ ఓంకారం. శాంతియుతంగానే బ్రిటిష్ పాలనను ప్రతిఘటించాలని గాంధీ కోరారు. జనం ఊరేగింపులు తీశారు, వీధుల్లో బైఠాయించారు, సమ్మెలు చేశారు, విదేశీ వస్తువుల్ని బహిష్కరించారు. కానీ హింసను ఎప్పుడూ ఆశ్రయించలేదు. ఆలోచించాడు, ఆచరించాడు. మానవతా దృక్పథంతో ఉత్తేజపరిచాడు. తన జీవితానికి ఒక స్ఫూర్తినిచ్చిన మహనీయుడిని గాంధీలో దర్శించాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. శాంతి సిద్ధాంతానికి, సయోధ్యకు ఆచరణ రూపం ఎలా ఇవ్వాలో గాంధీ నుంచే నేర్చుకున్న బర్మా నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ. అప్పటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తో మొదలు పెడితే ఇప్పటి దలైలామా వరకు అందరిలో స్ఫూర్తి నింపింది ఆయనే. మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ. మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి. సత్యాహింసల మార్గజ్యోతి నవశకానికే నాంది. భారతదేశాన్ని బ్రిటిష్ వారి నుండి విముక్తి చేయటానికి మహాత్మా గాంధీ చేసిన అహింసా పోరాటాల ప్రభావంతో స్వాతంత్ర్య పోరాటంలో చేరాడు నెహ్రూ. సత్యం, అహింస ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గాంధీ సిద్ధాంతాలు. సత్యంతో ఎంతటి వారినైనా గెలవచ్చనేది గాంధీ మాట. అలాగే అహింస ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి నెహ్రూ. తరువాత రాజకీయవేత్తగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. చివరికి స్వాతంత్ర్యం తరువాత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. అతివాద సిద్ధాంతం, మితవాద సిద్ధాంతం. విప్లవ ద్వారా స్వాతంత్రం సిద్ధించిందని కొంతమంది, అహింసా సిద్ధాంతం వల్ల స్వాతంత్రం సిద్ధించిందని ఇంకొంతమంది అభిప్రాయాలతో సిద్ధాంతం ఏదైనా లక్ష్యం మాత్రం స్వేచ్ఛ భారతమే అన్నది మాత్రం నిజం. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటూ పోరాడిన యోధుడు సుభాష్ చంద్రబోస్. ఒక ఆలోచనలో మరణం తర్వాత కూడా సజీవంగానే ఉంటుంది అని చాటి చెప్పిన వీర సైనికుడు నేతాజీ. వీరంతా గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించిన స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించడం మాత్రం మరువలేని నిజం. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని పాటించిన ఇంకొక గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ముందు నుంచి మహాత్మా గాంధీ మద్దతుదారుడు. సర్దార్ పటేల్ అందరూ నేతల్లా ఒకరి ఆదేశాల ప్రకారం నడుచుకునే వ్యక్తి కాదు. అతని ధైర్యం, తెగింపు కారణంగా అతను చివరికి భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు పొందాడు. చిన్నతనం నుండి అత్యంత ధైర్యవంతుడు. పోరాటం ఆయన రక్తంలో ఉంది. విజయం ఆయన అడుగుల్లోనే ఉంది. బర్దోలి సత్యాగ్రహంలో అతని వీరోచిత కృషికి సర్దార్ బిరుదును పొందాడు. సర్దార్ పటేల్ లేకపోయుంటే సత్యాగ్రహం విజయవంతమయ్యేది కాదేమో అని గాంధీజీ సైతం ప్రశంసించారు. సర్దార్ పటేల్ మొదట న్యాయవాది, కానీ అతను తన వృత్తి నుంచి వైదొలిగి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. వల్లభాయ్ పటేల్ కు బిస్మార్క్ ఆఫ్ ఇండియా, ఉక్కు మనిషి, సర్దార్ లాంటి బిరుదులున్నాయి. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాలతో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. గాంధీజీ సిద్ధాంతాలను నమ్మిన ఆయన 1920లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. అది తరుణంలో కొనసాగుతోన్న సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు గాను అబుల్ కలాం ఆజాద్ 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం కోసం వీరు చేసిన నిర్విరామ పోరాట ఫలితంగానే దేశానికి బ్రిటిష్ సంకెళ్లు తెగిపోయాయి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్యం కోసం పరితపించిన వ్యక్తిగా, మత ప్రాతిపదికన భారతదేశం వీడిపోవటాన్ని వ్యతిరేకించిన నిజమైన భారతీయునిగా, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సాహిత్యం, విద్యా వికాసాల కొరకు కృషి చేసిన వ్యక్తిగా, దేశభక్తికి మతాలు అడ్డురావని నిరూపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. గోపాలకృష్ణ గోఖలే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముందున్న వారిలో ఒకరు. దేశంలోని అత్యంత విద్యావంతుల్లో ఒకరు. సామాజిక రాజకీయ సంస్కరణల నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. తన రాజకీయ జీవితంలో స్వయం పాలన కోసం ప్రచారం చేశారు. సామాజిక సంస్కరణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కాంగ్రెస్ లో సంస్కరణలకు అనుకూలంగా ఉన్న పార్టీ యొక్క మితవాద వర్గానికి నాయకత్వం వహించారు. వీరంతా శాంతియుతంగానే బ్రిటిష్ పాలనను ప్రతిఘటించారు. ఊరేగింపులు, సమ్మెలతో వీధుల్లో బైఠాయించారు. విదేశీ వస్తువుల్ని బహిష్కరించారు. కానీ హింసను ఎప్పుడూ ఆశ్రయించలేదు. నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను అంటూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం, మరణం లేని అమరుడు, భారత్కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు, స్వాతంత్ర్య పోరాటం అహింసా మార్గంలోనే కాదు, ఆయుధాలతో బ్రిటిషర్లపై పోరాడుదామని పిలుపునిచ్చిన మహావీరుడు, సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టొచ్చని నమ్మి అది ఆచరణలో పెట్టిన యోధుడు సుభాష్ చంద్రబోస్. రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాటు కూడా ముఖ్యమని బలంగా నమ్మిన బోస్ జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలతో ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చమటలు పట్టించింది. బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణచివేయటానికి 20 సంవత్సరాలు పోరాడారు. ఒక వ్యక్తి ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తరువాత కూడా సజీవంగానే ఉంటుంది అని చాటి చెప్పిన వీర సైనికుడు నేతాజీ. దేశ ప్రజల స్వేచ్ఛ కోసం యుద్ధమే సరైనదని గట్టిగా నమ్మినవారు చంద్రశేఖర్ ఆజాద్. భారతదేశానికి స్వేచ్ఛ వాయువును అందించేది విప్లవ మార్గమే కరెక్ట్ అని భావించిన వారిలో ఇప్పటికీ గుర్తుండిపోయే మహానీయులు భగత్ సింగ్. పోరాట స్ఫూర్తిని రగిలించి అతివాదుల వైపు మొగ్గినవాడు పంజాబ్ సిప్పం అంటూ కీర్తి పొందిన లాలా లజపతి రాయ్. వీరంతా విప్లవంతోనే స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మి తమ ప్రాణాలను అర్పించారు. ఆదర్శవంత నాయకత్వానికి మారుపేరుగా, దేశభక్తికి నిలువెత్తు రూపంగా నిలిచిన అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ భారతదేశం గర్వించదగిన ఉద్యమకారుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. చిన్న వయసు నుంచే దేశం కోసం పోరాటం చేశారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ వయస్సు కేవలం 15 ఏళ్లే. భారతదేశాన్ని బ్రిటిష్ వారి చెర నుంచి విడిపించటానికి విప్లవ మార్గమే సరైందని భావించిన ఈ విప్లవ వీరుడు ఆంగ్లేయులకు చెమటలు పట్టించాడు. మీ రక్తం సలసలా మరగకపోతే మీ సిరల్లో ప్రవహించేది రక్తం కాదు, నీరు. మాతృభూమికి సేవ చేయటానికి కాకుండా యువత శరీరం ఎందుకున్నట్లు అని యువతలో స్వాతంత్ర్య కోరికలను పుట్టించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కోర్టులో న్యాయమూర్తికి తన పేరును ఆజాద్గా చెప్పారు.
అలా ఆయనకు చంద్రశేఖర్ ఆజాద్ అని పేరొచ్చింది. ఎన్నటికీ మరువలేని యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. సాయుధ పోరాటం చేసిన వీరుల్లో మొట్టమొదటివారు. దేశ ప్రజల రక్షణ కోసం యుద్ధమే సరైందని గట్టిగా నమ్మినవారు ఆజాద్. అతను గొప్ప షూటర్. రోజు షూటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. షూటింగ్ లో అంత గొప్ప నైపుణ్యం ఉంది కాబట్టి ఒంటి చేత్తో ఎంతో మంది శత్రువులను మట్టుబెట్టారు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు వారి చేతిలో చనిపోవటం ఇష్టం లేని ఆజాద్ తన నుదుటన తుపాకీ పెట్టుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైపోయారు కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్. మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యజించారు, ప్రాణాలను సైతం అర్పించారు. భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు అందించేది విప్లవ మార్గమే కరెక్ట్ అని భావించిన వారిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపింది. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయే వీరుడు మన భగత్ సింగ్. ఇరవై 23 వయసులోనే ఉరికొయ్యను ముద్దాడి తన ప్రాణాలను అర్పించిన ధైర్యశీలి భగత్ సింగ్. సరిగ్గా 1931 మార్చి 23న రాత్రి 7:30 గంటలకు భగత్ సింగ్ తో పాటు విప్లవకారులు సుఖ్దేవ్, రాజ్గురులను పాకిస్తాన్లోని లాహోర్లో హుసైన్వాలా జైల్లో బ్రిటిష్ పాలకులు ఉరితీశారు. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. చనిపోయే ముందు ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిదురిస్తామని డైరీలో రాసుకున్నాడు భగత్ సింగ్. జలియన్వాలాబాగ్ సంఘటనతో విప్లవం వైపు ఆకర్షితుడైన భగత్లో ఈ పోరాట స్ఫూర్తిని రగిలించినవాడు లాలా లజపత్ రాయ్. లజపత్ రాయ్ ఉద్యమకారుడు, పంజాబ్ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపత్ రాయ్ అతివాదుల వైపు మొగ్గినవాడు. 1928లో జేమ్స్ ఎస్కాట్ అనే బ్రిటిష్ పోలీసు ఉన్నతాధికారి విచక్షణ రహితంగా కొట్టిన లాఠీ దెబ్బలతో కన్ను మూసిన లాలా లజపత్ రాయ్ భారతదేశ చరిత్రలో నిలిచిపోయారు. ప్రపంచ దేశాలకు మార్గదర్శకం మన భారత స్వాతంత్రోద్యమం. 1947 ఆగస్టు 15 భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు. ఒక సరికొత్త దేశం ఉదయించిన క్షణం. భారతావని నలుమూలల సంబురాలు అంబరాన్నంటిన చారిత్రక సమయమది. అంతులేని ఆనందం వెల్లివిరిసిన తరుణమది. హింస అహింస మార్గంలో సుదీర్ఘ కాలం సాగిన పోరాట ఫలితం అఖండ భారత స్వేచ్ఛ. అకుంఠిత దీక్షతో యావత్ భారతావరిని ప్రభంజనంలా నడిపించిన దేశ స్వాతంత్ర్య ఉద్యమం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలకు వ్యతిరేకంగా శ్రీలంక చేసిన పోరాటానికి అమెరికా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో వర్ణ వివక్షపై సాగిన ఉద్యమాలకు బాటలు వేసింది. అడుగడుగునా
దేశభక్తి, స్వాతంత్ర్య స్ఫూర్తి రేపుతూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోన్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన మహనీయుల గురించి, వారి త్యాగాల గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వారి బాటలోనే నడుద్దాం. గాంధేయ మార్గంలో సాగితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని ప్రపంచం నమ్మింది. భారత స్వాతంత్ర ఉద్యమ మార్గంలోనే పయనించిన ఎన్నో దేశాలు స్వేచ్ఛను సాధించుకున్నాయి. కొన్ని దేశాల్లో పాలకులు ఉన్నత వర్గాల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి కొత్త శకానికి బాటలు వేసుకున్నారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహానీయుల త్యాగాలను మరోసారి గుర్తు చేసుకుందాం. వారి మార్గమే మన మార్గమని నిరూపిద్దాం.